నమస్తే, వెల్కమ్ టు ఆర్టికల్ 19. ఈ వీడియో కేవలం మాదిగ సోదరులకు మాత్రమే. మాదిగ సోదరుల కోసమే ఎందుకు ఒక వీడియో చేస్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా నిలుస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దాడుల్లో భాగస్వామ్యులుగా దళిత సోదరులు ప్రధానంగా మాదిగ సోదరులు కొంతమంది కనిపిస్తున్నారు. సో వాళ్లకు కనువిప్పు కలగడం కోసమే ఈ వీడియో. ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడి పైన నాగర్ కర్నూలు ఎంపీ మల్లూరు రవి దాడి చేసి చాలా దారుణంగా దాడి చేసి ఆయన అనుచరులు, ఆయనకు తెలిసిన వాళ్ళు, ఆయన కుటుంబ సభ్యులు మరింకేదో దాడి కాదు, స్వయంగా ఎంపీఏ దాడి చేసింది. ఇదే మల్లూరు రవి గతంలో ఒక ఎమ్మెల్యేని కారులో ముక్కు మీద గుద్దిండని, ఆయన ముక్కు పగిలిందని ఇటువంటి వార్తలు కూడా వచ్చినాయి. దీన్ని ఎవడు ఖండించలేదు. ఇదే మల్లూరు రవి ఆయన ఎంపీగా ప్రచారం చేస్తున్నప్పుడు ఒక దళితుడిని ఆయన దగ్గరలో కూర్చుని తిండి తింటుంటే దూరంగా బురాబాయ్ అని చెప్పని కూడా మాట్లాడింది. నిజానికి మల్లూరు రవి దళితుడా లేదా అగ్రవర్ణాలకు చెందినవాడా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోని చూసిన తర్వాత. ఈ వీడియో పూర్తిగా ఎందుకు మాదిగ సోదరులకే అని నేను చెప్పానంటే, మాదిగ సామాజిక వర్గాన్ని, మాల సామాజిక వర్గాన్ని, సంపూర్ణంగా దళిత సామాజిక వర్గాలను ఉపయోగించుకొని రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకున్న ఈ ఇద్దరు సోదరుల నియోజకవర్గాల్లో జరుగుతున్న అరాచకాలు, వీటన్నిటి గురించిన ఒక చర్చ జరగాలి, వాటి గురించి బాహ్య ప్రపంచానికి తెలవాలి. ఒక ఎంపీగా ఉండి ఒక ఎమ్మెల్యేపై బాహాటంగా దాడి చేస్తున్నాడంటే ఇక ఆయన అనుచరుల అరాచకాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా మధిర నియోజకవర్గ మాదిగ సోదరులారా, మీరు ఎవరిని గెలిపిస్తున్నారు? మీరు ఎందుకు గెలిపిస్తున్నారు? ఇది రెండు కులాల మధ్య విద్వేషాలు సృష్టించడం కాదు, ఒక కులం పట్ల జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రమే. మధిర నియోజకవర్గంలో మల్లు బట్టి విక్రమార్క మాదిగ కులస్తుల సపోర్టు లేకుండానే ఆయన ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వస్తున్నాడా? నీ నాగర్ కర్నూలు ఎంపీ నియోజకవర్గంలో మల్లు రవి నువ్వు మాదిగల ఓట్లు లేకుండా గెలిచినవా? నీకు ఇంత అహంకారమే? దళిత వర్గాలను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందుతున్నారు కదా నువ్వు, నీ తమ్ముడు. ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి, ఇంకొక ఆయన ఎంపీ. మీ సెటిల్మెంట్లు, మీ దందాలు, మీ కుటుంబం యొక్క వ్యాపారాలు, వాటి గురించి మేము మాట్లాడతలేం. వాటి మీద మాకేం కంటగింపు లేదు. ఒక మాదిగ ఎమ్మెల్యే పైన ఎవడ్రా నువ్వు అని మాట్లాడేంత అహంకారపు మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు దళితుడివేనా? సాటి దళితుడి పైన ఇంతటి రౌడీయిజం ఏంది? నాగర్ కర్నూలులో ఉన్న మాదిగ సోదరులారా, మీరు ఆలోచించాలి. ఎటువంటి వ్యక్తికి మీరు ఓటు వేసిర్రు, ఎటువంటి వ్యక్తి గెలుపులో మీరు పాత్రగా ఉన్నారు? మధిర నియోజకవర్గంలో ఉన్న మాదిగ సోదరులారా, మీరు ఒక క్షణం ఆలోచించండి. మధిర నియోజకవర్గంలో మాదిగలకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన పదవుల కన్నా మల్లు బట్టి విక్రమార్క ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పదవైనా ఎక్కువగా ఇచ్చినడా? ఒకవేళ ఇస్తే ఆ పదవులకు ఎంతటి ప్రాధాన్యత ఉన్నది? మధిర నియోజకవర్గంలో ఉన్న మాదిగల ఓట్ల సంఖ్య ఎంత? మాదిగలకు ఆయన కల్పించిన రాజకీయ వాటా ఎంత? మధిర నియోజకవర్గంలో మల్లు బట్టి విక్రమార్క అండ చూసుకొని మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులపై అనేక అరాచకాలు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా, మొన్న మధ్యనే మనం చూసాం ఒక సిపిఎం నాయకుడిని హత్య చేయడం. ఒక అరాచక పాలన మధిర నియోజకవర్గంలో జరుగుతున్నా గానీ వీటన్నింటికి కారణం మీరు వేసిన ఒక్క ఓటే. మల్లు బట్టి విక్రమార్క అయినా మల్లు రవి అయినా దళిత సామాజిక వర్గాల్లో ఒక సామాజిక వర్గమే కదా, మా దళితుడే కదా అని పెద్ద మనసుతోటి మాదిగ సోదరులు ఆశీర్వదించడం వల్ల ఈ రోజు వాళ్ళకి అహంకారం వచ్చింది. ఈ రోజు మల్లు బట్టి విక్రమార్క నివాసం ఉంటున్న ప్రగతి భవన్ లోకి ఎంతమంది మాదిగలకు ప్రవేశం ఉంది? ఆయన దగ్గర ఎంతమంది మధిర నియోజకవర్గానికి చెందిన మాదిగ నాయకులు ఆయన పేషీల పనిచేస్తున్నారు? ఏళ్ళు గుండు సునా మాదిగ కులం యొక్క ఓట్లను వాడుకొని గద్ద మీద కూర్చొని ఈరోజు అదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుల పైన దాడులు చేస్తున్నారంటే ఎంతటి అహంకారం వీళ్ళకున్నది? అసలు వీళ్ళు నిజంగా దళితులేనా? వీళ్ళు దళితులతో సంబంధాలు పెట్టుకున్నారా? వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లోకి నేను పోను, అది మనకు అనవసరం. దళిత జాతిని అడ్డం పెట్టుకుని రాజకీయ ఫలితాలు పొందుతూ అదే దళితుల మీద, మాదిగల ప్రత్యేకంగా మాదిగల మీద, మాదిగ ప్రజాప్రతినిధి మీద ఎవడ్రా నువ్వు అంటూ మాట్లాడుతూ దాడి చేస్తున్నారంటే ఆ అహంకారం మన మాదిగ సోదరులు ఇచ్చిన ఓట్ల వల్లనే వచ్చింది. మాదిగ సోదరులారా, ఇకనైనా మేల్కొనండి. ఈ మల్లు కుటుంబానికి తగిన బుద్ధి చెప్పాలే. ఆ కుటుంబంపై వ్యతిరేకతతో నేను ఈ మాట చెప్పడం లేదు. మాదిగ సోదరుల ఓట్లు తీసుకుని మాదిగ సమాజం పట్ల కనీస మర్యాద లేకుండా ఉన్న ఈ వ్యక్తులకు, ఈ అరాచక శక్తులకు ఖచ్చితంగా మాదిగ సోదరులు బుద్ధి చెప్పాలి. రాజకీయ పార్టీలు ఏమైనా, రాజకీయ భావాలు ఏమైనా కానీ ఒక మాదిగ బిడ్డ బట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా మధిర నియోజకవర్గం నుంచి పోరాడుతుంటే మాదిగ బిడ్డలై ఉండి మీరు ఆ మాదిగ బిడ్డకు అండగా నిలబడతలేరు. మీరు ఆలోచించుకోవాలి. ఎవరికి అధికారం ఇచ్చిరు, ఎవరికి పెత్తనం ఇచ్చిరు? ఆ పెత్తనం ఇచ్చినోడు మాదిగలకు చేస్తున్న న్యాయం ఏంది? ఈరోజు ఆ మధిర చింతకాని మండలంలోకి పోయి దళిత బంధు ఎవరైతే పొందిరో వాళ్ళ దగ్గర ఆ వస్తువులు ఉన్నాయా లేవా? ఈరోజు ఏ సామాజిక వర్గం నాయకుల చేతుల్లో వాళ్ళు కొన్న కార్లు, వాళ్ళు కొన్న ట్రాక్టర్లు, వాళ్ళు కొన్న పశువులు ఉన్నాయో కూడా ఇలా తెలుసుకోవాలి. అంత అమ్ముకోవాల్సిన
ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఆ మాదిగ బిడ్డలకు ఎందుకు వచ్చింది? వాళ్ళని సమయానికి ఆదుకుంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. మనం ఎవరికి అధికారం ఇచ్చినాం, ఎవరి అరాచకాలను మనం భరిస్తున్నాం ఆలోచించుకోవాలి. మాదిగ బిడ్డను మధిర నియోజకవర్గం నుంచి గెలిపియాలి. ఒక మాదిగ బిడ్డ మధిర నియోజకవర్గంలో మల్లు బట్టి విక్రమార్కను ఓడించాలి. మరొక మాదిగ బిడ్డ మల్లు రవిని నాగర్ కర్నూలు ఎంపీ నియోజకవర్గంలో ఓడించాలి. వీళ్లకు రాజకీయంగా పుట్టగతులు లేకుండా మాదిగ సోదరులు చెయ్యాలి. ఎంతటి దారుణం! ఒక మాదిగ ప్రజాప్రతినిధి పైన, ప్రజల చేత ఓట్లు ఎన్నుకోబడి గెలిచిన మాదిగ ప్రజాప్రతినిధి పైన ఇంత దారుణంగా ఎవడరా నువ్వు మాట్లాడుతున్నావు అంటే, మల్లు రవి నువ్వు దళితుడివా లేదా అగ్రకుల దురహంకారాలను మోస్తున్న అగ్రకుల బానిసవా?